హలో టెచ్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫస్ట్లీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. సో అందరికీ ఈ న్యూ ఇయర్ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. హ్యాపీగా ఉంటుందో లేదో తెలియదు, బట్ స్టిల్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు మనం 100 మీటర్స్ యానిమే మూవీ రివ్యూ అయితే చూడబోతున్నాం. సో ఈ మూవీ చూసుకుంటే థియేటర్స్లో రిలీజ్ అయింది, బట్ మన ఇండియాలో అయితే రాలేదు. సో నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. లైక్ ఈ మూవీని బిగ్ స్క్రీన్లో చూడాలని ఎంతోగానో వెయిట్ చేశాను. బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే మూవీ థియేటర్స్లో రాలేకపోయింది. బట్ గుడ్ లక్ ఏంటంటే దీనికి అన్ని యానిమే మూవీస్ లాగా 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, సంవత్సరాలు టైం తీసుకోకుండా జస్ట్ 3 మంత్స్ గ్యాప్ తోటి మనకి ఇది మూవీ ఓటీటీలోకి వచ్చేసింది అఫీషియల్గా వరల్డ్ వైడ్. అది చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో. సో ఎస్టర్డే డిసెంబర్ 31వ తారీఖున 100 మీటర్స్ యానిమే మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. నేను ఆల్రెడీ చూశాను. ఇప్పుడు దాని యొక్క రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇది చూసుకుంటే యాక్చువల్గా థియేటర్స్లో సెప్టెంబర్ 19th రిలీజ్ అయింది. సో ఇది స్టూడియో రాక్ అండ్ రోల్ మౌంటైన్ నుంచి వచ్చింది. ఇది మాంగా నుంచి అయితే అడాప్ట్ చేశారు. అండ్ ఆ మాంగా క్రియేటర్ ఎవరో తెలుసా? సో మనకి లాస్ట్ ఇయర్ వచ్చింది ఆర్బ్ అని చెప్పి యానిమే ఆన్ ద మూమెంట్స్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పి. ఆ యానిమే హైలీ రేటెడ్ అనమాట. అండ్ ఎంతోమందికి బాగా నచ్చింది. నేను కూడా రివ్యూ చేశాను దట్ ఆర్బ్ ఈజ్ ఏ మాస్టర్ పీస్ అని. ఎస్, అదొక మాస్టర్ పీస్. సో అటువంటి క్రియేటర్ నుంచి వచ్చిన స్టోరీ అనగానే నేను లిటరల్లీ ఫిదా అయిపోయాను. నాకు అమ్మటి వచ్చేసింది మైండ్లోకి, ఈ సినిమా చూడాల్సిందే. ఎందుకంటే ఆర్బ్ క్రియేట్ చేసిన పర్సన్ మినిమం గ్యారంటీ స్టోరీ ఇస్తాడు. అట్లీస్ట్ ఆ ఫిలాసఫీని ఎంత బాగా డెప్త్గా చెప్తాడు అనే ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తోటి 100 మీటర్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఎస్, మాంగా కూడా చదవలేదు నేను. దీన్ని మాంగా చదవకుండా మూవీ కోసమే వెయిట్ చేశా. అండ్ మూవీ చేసిన తర్వాత కంప్లీట్లీ సాటిస్ఫైడ్. లైక్ చెప్తున్నాను, ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ వరకు మూవీ చూస్తుంటే ఒక ఆర్ట్ ఫామ్ని ఇంత బ్యూటిఫుల్గా చూపించవచ్చా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగింది. ఇక్కడ నాకు ది బెస్ట్ అనిపించింది ఏంటంటే యానిమేషన్. దాని గురించి తర్వాత మాట్లాడదాం. బట్ ఫస్ట్ మూవీ గురించి మాట్లాడుకుంటే ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మూవీ ఎక్కడ కూడా మీకు స్లో అనిపించదు. నాన్ స్టాప్ స్టోరీ అనేది రన్ అయిపోతూనే ఉంటుంది. అండ్ దీంట్లో నాకు బెస్ట్ అనిపించింది ఏంటంటే స్టోరీ టెల్లింగ్ చూపించిన విధానం. ఏదైతే మనకి లైక్ స్టార్టింగ్ ఒక సీన్, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్, అండ్ ఒక్కొక్కటి అయితే వెళ్తూ వస్తుందన్నమాట. సో లైక్ ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దాన్ని చూపించిన విధానం కూడా బ్రహ్మాండంగా ఉంది. అండ్ స్టోరీని ఎక్స్ప్లోర్ చేసిన విధానం ఇంకా బాగుంది. లైక్ క్యారెక్టర్స్ని, వాళ్ళ యొక్క టైమ్స్ని. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్స్ నాట్ అబౌట్ స్పోర్ట్స్. ఇదేదో ఓన్లీ రన్నింగ్ గురించి కాదు. రన్నింగ్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద స్టోరీ. బట్ రన్నింగ్ చుట్టూ రివాల్వ్ అయ్యే క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ యొక్క ఫిలాసఫీస్ అండ్ వాళ్ళ మైండ్ ఏంటి, వై వాళ్ళు ఎందుకు రన్ చేయాలనుకుంటున్నారు అనేది స్టోరీ ఉంటుంది. అండ్ ఒక స్పోర్ట్స్ యానిమేలో ఇంత డిఫరెంట్ టేక్ తీసుకోవడమే కాకుండా ఆ టేక్ని ఎంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేయడం అనేది ఒక అద్భుతం అనే చెప్పాలి. అండ్ దాన్ని మూవీలో ఇంత పర్ఫెక్ట్గా కన్వే చేయడం అనేది ఇంకా అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే నేను మూవీ చూస్తున్నంతసేపు కూడా నేనేదో ఒక మూవీ చూడాలి, ఒక స్పోర్ట్స్ యానిమేను చూడాలి అనే మైండ్ తోటి వెళ్ళిన నాకు ఇట్స్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్, ఇట్స్ అబౌట్ ఒక థింగ్ లైక్ ఒక లైఫ్ లెసన్ అయితే నేర్పిస్తుంది. లైక్ లైఫ్లో మనం వై వీ వాంట్ టు డూ సంథింగ్, లైక్ మనం ఎందుకు కొన్ని చేయాలనుకుంటున్నాం అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ని అయితే క్రియేట్ చేస్తుంది. డెఫినెట్లీ ఆర్బ్ క్రియేటర్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఆయన ఆర్బ్ తోటి నా మైండ్ని అలాగే మార్చాడు. అండ్ ఈ మూవీ తోటి ఈ స్టోరీ తోటి కూడా అలాగే మార్చాడు. అండ్ 100 మీటర్స్ ఈజ్ అబ్సల్యూట్ మాస్టర్ పీస్. ఈ ఇయర్లో నేను చూసిన మూవీస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. లైక్ లిటరల్లీ మేబీ దిస్ ఇస్ ద బెస్ట్ ఐ థింక్. ఎందుకంటే నేను ఇప్పటివరకు బెస్ట్ మూవీ ఏది చెప్పానంటే చైన్సా మ్యాన్ రెజ్ ఆర్క్ అని చెప్పాను. అండ్ చైన్సా మ్యాన్ రెజ్ ఆర్క్ ఈ మూవీలో రెండిట్లో చూస్ చేసుకోవాలనుకుంటే కొంచెం కష్టంగానే ఉంది. లైక్ ఏది బెస్ట్ మూవీ అని చెప్పి ఒక విధంగా చూసుకుంటే దీనికే ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో యానిమేషన్ అలా ఉంది. ఎస్, సో ఇప్పుడు యానిమేషన్ విషయానికి వెళ్దాం. సో యానిమేషన్ దీంట్లో ఒక కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తారు. కొత్త టెక్నాలజీ కాదు, ఇది చాలా సంవత్సరాల నుంచి వచ్చింది. బట్ ఈ టెక్నాలజీని ఇన్ని సంవత్సరాలు ఎన్నో స్టూడియోస్ అటెంప్ట్ చేసినా కూడా ఫెయిల్ అయ్యాయి. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక మూవీలో త్రూ అవుట్ ద మూవీ ఈ టెక్నాలజీ యూజ్ చేసి సక్సెస్ అవ్వడమే కాకుండా దీన్ని ద బెస్ట్ వేలో పోర్ట్రే చేయగలిగారు. అదే రోటోస్కోపింగ్. సో రోటోస్కోపింగ్ యూజ్ చేసి యానిమేషన్ చేయడం చాలా కష్టం. బికాస్ లైక్ లిటరల్లీ రియల్ లైఫ్ని మీరు తీసుకెళ్ళి యానిమేషన్లో పెడుతున్నారు. ఎలా అంటే రోటోస్కోపింగ్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రియల్ లైఫ్లో మనం ఫుటేజ్ తీస్తాం, మనమే ఉన్నాం మనుషులం.
మనం సినిమాలు తీస్తున్నాం కదా! సో, అలాగా. సో, రియల్ లైఫ్‌లో క్యారెక్టర్స్ మనుషులతోటి ఫుటేజ్ అయితే తీసి, ఆ మనుషుల యొక్క మూవ్‌మెంట్స్‌ని క్యాప్చర్ చేసి, వాటిని యానిమేషన్ కింద మారుస్తారు ఫ్రేమ్ బై ఫ్రేమ్. యెస్. ఎవ్రీ ఫ్రేమ్ డ్రా చేసి మారుస్తారు. సో, అప్పుడు ఏమవుతుంది, రియల్ లైఫ్‌లో మనిషి ఎలా మూవ్ అవుతున్నాడో, ఆ మూవ్‌మెంట్‌ని అయితే వాళ్ళు పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేయగలుగుతాడు. సో దట్ మీకు ఆ మూవీ చూసేటప్పుడు ఆ ఒరిజినాలిటీ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో, అందుకే ఇలా చేశారు. సో, నేను ట్రైలర్స్ చూసినప్పుడు ఏమనుకున్నా అంటే, ఈ రోటోస్కోపింగ్ ఓన్లీ రన్నింగ్ సీన్స్ వరకే పెడతారనుకున్నా. ఎందుకంటే రన్నింగ్ సీన్స్ యానిమేట్ చేయడం కష్టం. సో, రన్నింగ్ సీన్స్ ఇంకా బెటర్‌గా చేయొచ్చు రోటోస్కోపింగ్ యూజ్ చేస్తే, దాన్ని క్యాప్చర్ చేయగలిగితే అనుకున్నా. అండ్ ట్రైలర్స్ చూసినప్పుడు క్యాప్చర్ చేశారు. బ్రహ్మాండంగా ఉండబోతాయి ఆ సీన్స్. ఓన్లీ రన్నింగ్ వరకే అనుకున్నా. బట్ వీళ్ళు చూసుకుంటే ఫస్ట్ 10-15 మినిట్స్ పక్కన పెడితే, ఇంకా త్రూ ఔట్ ద మూవీ రోటోస్కోపింగ్ యూజ్ చేశారు ఎవ్రీ క్యారెక్టర్‌కి. అండ్ దాన్ని కూడా ఎంత పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేశారంటే భయ్యా, కొన్ని కొన్ని సీన్స్ నాకిప్పటికి కూడా మైండ్‌లో తిరుగుతూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఒక షాట్ ఉంటది. టోటల్ 3 మినిట్స్ సీక్వెన్స్. ఏది మన ఇద్దరు క్యారెక్టర్స్ హీరోస్ ఇద్దరు. సో, వాళ్ళు మళ్ళీ రీయూనైట్ అవుతారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య రేస్ జరుగుతుంది. సో, ఏదైతే ఆ రేస్ టైము ఒక 3 మినిట్ సీక్వెన్స్ ఉంటుంది. 3 మినిట్ సీక్వెన్స్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ అంతా కూడా దట్స్ లైక్ ఏ ఫుల్ సీక్వెన్స్. ఏది కట్టింగ్స్ ఉండవు. మీకెలా అయితే రియల్ లైఫ్‌లో మొత్తం ఒకటే షాట్‌లో అన్ని సీన్స్ తీస్తారంటారు చూడండి. సో, అలాగా 3 మినిట్స్ ఒకటే షాట్‌ని రియల్ లైఫ్‌లో తీసి, దాన్ని ఎవ్రీ ఫ్రేమ్ యానిమేట్ చేశారు. క్యారెక్టర్ ఒక్కటే కాదు, ఎవ్రీ ఫ్రేము బ్యాక్‌గ్రౌండ్ కూడా యానిమేట్ చేశారు. ఒక్క బ్యాక్‌గ్రౌండ్ చేసి దాన్ని అటు ఇటు తిప్పలేదు. ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని కూడా క్యారెక్టర్స్‌తో పాటు ఎవ్రీ ఫ్రేము 3 మినిట్స్ వరకు యానిమేట్ చేశారు. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ యానిమేటెడ్ సీక్వెన్స్ ఐ థింక్ రీసెంట్ టైమ్స్. ఈ ఇయర్‌లో కావచ్చు, పాస్ట్ డెకేడ్‌లో కావచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ యానిమేటెడ్ సీక్వెన్స్. దాని మీద పెట్టిన ఎఫర్ట్ ఏదైతే ఉందో, నాకు ఇప్పటికి కూడా మైండ్‌లోంచి పోవట్లేదు. అండ్ అలాంటి సీక్వెన్స్ అదొక్కటే కాదు, బోలెడన్నున్నాయి. అండ్ వాటి గురించి మాట్లాడుకుంటూ పోతే ఇది లెంత్ పెరిగిపోతూనే ఉంటుంది. బట్ ఒకటి చెప్తున్నాను, ఈ ఇయర్‌లో నేను చూసిన వాటిల్లో ఇది ది బెస్ట్ యానిమేషన్. దీని తర్వాత 'చైన్సా మ్యాన్' 'రెజ్జార్క్' అయితే బెస్ట్ యానిమేషన్. ఓవరాల్‌గా మూవీ వైస్‌గా కూడా చూసుకుంటే, ఇది నాకిచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఈజ్ డెఫినెట్‌లీ టాప్ నాచ్. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ మూవీ ఈ ఇయర్‌లో వచ్చిన వాటిల్లో. దాంట్లో డౌటే లేదు. అబ్సల్యూట్‌లీ లవ్డ్ ఇట్. బై ద వే ఇది 2025 గురించి చెప్తున్నా. అంటే నేను యస్టర్‌డే చూసా కాబట్టి. మీకు వీడియో ఒక్కరోజు లేట్ వచ్చింది ఎడిటింగ్ వల్ల. సో, ఇక ఇప్పుడు మనం వాయిస్ యాక్టింగ్, మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోదాం. బికాస్ యానిమేషన్ ఎంత బాగున్నా కానీ యానిమేషన్‌ని బీట్ చేసేసింది ఏదైనా ఉందంటే అది మ్యూజిక్కే. ఎందుకంటే ఒక్కొక్క సౌండ్ ట్రాకు ఒక అడ్రినలిన్ రష్‌నైతే ఇస్తాయన్నమాట. లైక్ ఎస్పెషల్లీ రన్నింగ్ సీన్స్‌లో వచ్చే ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో ది అబ్సల్యూట్‌లీ ది బెస్ట్. అట్ ద సేమ్ టైమ్ వాయిస్ యాక్టింగ్. బాబోయ్! ప్రతి ఒక్క వాయిస్ యాక్టర్ చించేశాడు. ఎస్పెషల్లీ ఒక మెయిన్ క్యారెక్టర్ యొక్క వాయిస్ యాక్టర్ ఉంటాడు. ఒక సీన్ ఉంటుంది, బ్రేక్ డౌన్ సీను. ఆ సీన్‌లో యానిమేషన్ అంత బాగున్నా కానీ వాయిస్ యాక్టింగ్ అద్భుతంగా ఉండాలి. అండ్ ఆ వాయిస్ యాక్టింగ్ నాకు ఇప్పటికి కూడా మైండ్‌లో తిరుగుతూనే ఉంది. ఐ మీన్ జపనీస్ ఆర్ ద బెస్ట్ అనేది ఇందుకే. వాళ్ళ వాయిస్ యాక్టింగ్ టాప్ నాచ్ ఉంటుంది. సో, ఇక దీంట్లో మనకి ఓపెనింగ్, గేమింగ్‌లు ఏం లేవు. ఓపెనింగ్‌లు, ఎండింగ్‌లు చూసుకుంటే ఒక సాంగ్ ఉంది. అది కూడా ఎండ్ టైటిల్స్ పడేటప్పుడు రోల్ అవుతుంది. ఆ సాంగ్ చూసుకుంటే 'రషిసా' అనమాట. సో, అఫీషియల్ హై డాండిస్ నుంచి వచ్చింది. సాంగ్ అద్భుతం. నేను ఆల్రెడీ 1 మంత్ నుంచి వింటూనే ఉన్నా ఆ సాంగ్‌ని. సాంగ్ ఇప్పుడు స్క్రీన్ మీద జస్ట్ టైటిల్స్ పడేటప్పుడు వచ్చింది. ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది, వినేయండి. సో, ఓవరాల్‌గా 100 మీటర్స్ మూవీ నాకిచ్చిన ఎక్స్‌పీరియన్స్ అయితే ది బెస్ట్ అనమాట ఈ ఇయర్‌లో. సో, నేనైతే ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తాను. ఇన్‌ఫాక్ట్ ఈ మూవీని కుదిరితే మీ దగ్గర ఉన్న పాసిబుల్ బిగ్ స్క్రీన్‌లో చూడండి. లైక్ టీవీ. సో, లేదా హోమ్ థియేటర్ ఉంటే హోమ్ థియేటర్, ఐ మీన్ సారీ, ప్రొజెక్టర్ ఉన్న ప్రొజెక్టర్. ఎందుకంటే థియేటర్స్‌లో ఇప్పుడు లేదు కాబట్టి ప్రొజెక్టర్ ఉన్న ప్రొజెక్టర్ ఏసుకోండి. లేదా టీవీ ఉంటే టీవీలో చూడండి. ఫోన్‌లో, ల్యాప్‌టాప్‌లో కాకుండా. ఎందుకంటే దట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఈ మూవీ ఇచ్చేది. ఆ క్వాలిటీ అనేది మీరు టీవీలో చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, యాహ్! ఇదనమాట 100 మీటర్స్ యొక్క రివ్యూ. నేను చెప్పేది ఒకటే, ఈ మూవీని మిస్ అవ్వకండి. యూ విల్ ఎంజాయ్ ఇట్. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.